ఇవాళ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. కర్రీ కోసం ఫస్ట్ ఎగ్స్ని ఇట్లా ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. టమాటోని సన్నగా కట్ చేసుకోవాలి. మిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఎగ్స్, పుదీనా, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కారం, చింతపండు రసం, టమాటో ముక్కలు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫస్ట్గా రోస్ట్ చేసుకోవాలి. ఎగ్స్కి సైడ్న కట్స్ పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుంటే ఎగ్ మంచిగా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఫ్రై అవుతుంది ఎగ్ కూడా. ఎగ్స్ని రోస్ట్ చేసుకునేప్పుడు ఆయిల్లో ఎగ్స్తో పాటు కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇవి 3 వేసుకొని మంచిగా ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నవి ఇంకా సైడ్ని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్, ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. రెండు మిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయినాక టమాటో రసం ఒక కప్ వేసుకోవాలి. ఈ టమాటో రసం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యే అప్పుడు 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ. ఇట్లా ఆయిల్ మంచిగా పైకి వచ్చినాక ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసం మంచిగా బాయిల్ అవ్వాలి. ఇట్లా బాయిల్ అయ్యే అప్పుడు ఏ కప్పుతో అయితే చింతపండు రసం తీసుకున్నాము అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకొని 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతాలు, ధనియాలు రెండు కలిపి బాగా దంచుకోవాలి. మంచిగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా దంచుకొని అందులో 3 వెల్లుల్లిపాయలు వేసుకొని కూడా దంచుకోవాలి. అట్లా దంచుకున్నది ఇట్లా అవుతుంది పేస్ట్ లాగా. ఇట్లా కర్రీ ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు
ఆ పేస్ట్ని అందులో వేసి బాయిల్ చేసుకోవాలి, మంచిగా ఉడికించుకోవాలి కర్రీతో పాటు. అది కూడా తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని, మనం రోస్ట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని అందులో వేసి ఉడికించుకోవాలి. ఇట్లా గ్రేవీ దగ్గరికి అయ్యాక కొంచెం పుదీనా ఆకుల్ని కర్రీలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పుదీనా వేసుకొని బాయిల్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ఎగ్ మసాలా ఫైనల్గా వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి వేరే బౌల్లోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.